ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఇవాళ జరిగింది. సరే, ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం పెట్టేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన ఏ నమ్మకంతో పెట్టారు అనేది, ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. నిండా 2 ఏళ్ళు లేదు, ఇప్పుడే శంకుస్థాపన చేశారు. నిన్న 2 ఏళ్ళు ఉందిలే, 2.5 సంవత్సరాలు ఉంది సుమారుగా. సో ఈ 2.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసేసి ప్రధానమంత్రికి ఇక్కడి నుంచి ఇన్విటేషన్ పంపిస్తా అని ఏ నమ్మకంతో అన్నారు ఆయన? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ డేట్ అనౌన్స్ చేశారు అన్న మీ ప్రశ్నకి, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా వింటున్నటువంటి స్లోగన్ ఏంటంటే చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ. చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ పదాలు మన రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం గురించి వింటూ ఉన్నారు. అంటే ఎంత వేగంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఎంత వేగంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉన్నది అని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకనే మనం స్పీడ్ని నమ్ముకున్నాం కాబట్టి, స్పీడ్గా డెలివరీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఆ నమ్మకంతోనే ముందుగానే డేట్ కూడా అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సెప్టెంబర్ 2028 కల్లా మేము ఈ డేటా సెంటర్ ఓపెన్ చేస్తామని. ఒకసారి అంటే మనం ఈ డేట్స్ గురించి, స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గూగుల్ డేటా సెంటర్ గురించి అసలు మనం మాట్లాడుకుంటే వికే గారు, అక్టోబర్ 30, 2024న లోకేష్ గారు అమెరికా పర్యటనలో గూగుల్ పెద్దలను కలిశారు. గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ గారిని, గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే గారిని అక్టోబర్ 30, 2024న కలిశారు. కలిసి ఈ చర్చకి తెరలేపారు. మీరు వై కాంట్ యూ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ? మీరు ఇందాక అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, అమెరికా వెలుపల గూగుల్ పెట్టినటువంటి అత్యంత భారీ పెట్టుబడి ఇదే, $15 బిలియన్. మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడకూడదు, ఎందుకు వైజాగ్ని మీరు ఎంచుకోకూడదని చెప్పి అక్టోబర్ 30, 2024 ఆయన ప్రయత్నాన్ని ప్రారంభిస్తే సంవత్సరం తిరిగేలోపు ఎంఓయూ సైన్ చేశారు. అక్టోబర్ 13, 2025న దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, అశ్విని వైష్ణవ్ గారు, లోకేష్ గారుల సమక్షంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఎంఓయూ సైన్ అయిపోయింది ఇన్ లెస్ దాన్ అన్ ఇయర్. అది సామాన్యమైనటువంటి విషయం కాదు వికే గారు. కొన్ని సంవత్సరాల తరబడి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, 135,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఒక రాష్ట్రానికి తీసుకురావటం ఒక సంవత్సరం లోపల అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చూపించాం. అది కూడా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంత ఈజీగా ఏ దేశంలోకి రాదండి. కానీ సంవత్సరంలోనే అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గూగుల్ వారు అడిగినటువంటి అనేక విషయాలు క్లారిటీ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొన్ని పాలసీ చేంజెస్ కూడా చేసి మన రాష్ట్రంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించి అత్యంత వేగంగా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసి లెస్ దాన్ అన్ ఇయర్ ఎంఓయూ సైన్ చేశారు. ఎంఓయూలు చాలా సైన్ చేస్తారు వికే గారు. మనం కూడా చెప్పుకుంటా ఎంఓయూనే కదా, ఇది గ్రౌండ్ అయినప్పుడు చూద్దాంలే, ఇవన్నీ జరుగుతాయా? ఆ రోజు కూడా అన్నారు, అక్టోబర్ 13 ఎంఓయూ సైన్ చేసిన రోజున ఈ కాగితాలు చాలా చూసాంలేండి అన్నారు. కానీ ఏం జరిగింది సార్? 6 నెలలు తిరగకుండానే శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు, అశ్విని వైష్ణవ్ గారు. ఏ ఇద్దరి సమక్షంలో అయితే ఎంఓయూ జరిగిందో మళ్ళీ ఆ ఇద్దరే విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై.